విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సన్నద్ధమైంది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎన్నికలు జరగబోతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇక అల్లర్లు, ర్యాలీలు, ఓటర్లకు డబ్బులకు పంపిణీ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. పోలింగ్ కు బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ ఫేస్ టు ఫేస్. రేపటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పూర్తిగా సమస్యాత్మకమైన ప్రాంతాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మనతో ఆదిలాబాద్ ఎస్పీ ఉన్నారు అఖిల్ మహాజన్. సార్, ఎట్లా ఉంది? ఎన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? దాదాపు మనం ఇప్పుడు 30 వరకు క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఈ ఫస్ట్ ఫేజ్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 166 జీపీస్ ఇప్పుడు పోలింగ్కి రేపు పోతారు. దీనిలో దాదాపు 900 మెంబర్స్తో మనం బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేసినాము. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ సార్, జీపీలో అంటే కొంత క్రేజ్ ఉంటుంది ఎలక్షన్కి సంబంధించి. గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లో ఎంతవరకు ఆంక్షలు ఉన్నాయి? ర్యాలీలకు సంబంధించి రేపు మళ్ళీ రిజల్ట్ కూడా సేమ్ డే ఉంది కాబట్టి ఇది కొంచెం పెద్ద టాస్కే, పోలింగ్ తర్వాత రిజల్ట్. సో ఎట్లా బందోబస్తు చర్యలు ఎట్లా ఉంది? ఎంతమంది ఫోర్స్ డిప్లాయ్ ఉంది సార్ మనకి? దాదాపు 900 మెంబర్స్ డిప్లాయ్ అయినాయి. ప్రతి మండల్కి 3 సిఐ ర్యాంక్ ఆఫీసర్స్, ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే పెట్రోలింగ్ చేస్తారు. ఇప్పుడు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ విక్టరీ ర్యాలీ ఏం అలౌడ్ లేదు. ఆల్రెడీ మనం అందరికీ చెప్తున్నాము. ఆ కేసెస్ నమోదవుతుంది, అది కూడా వాళ్ళకి చెప్తున్నాము. 100% అది విక్టరీ ర్యాలీస్ లాగా ఏమి ఉండదు. మీరు అంటున్నారు, అది మనం చూసుకుంటాము, దట్ ఏమి ఉండరు, అది మనం చూసుకుంటున్నాము. రైట్ సార్, డబ్బులు పంచిన కేసులు కూడా అయినాయి మనకు. నార్నూరులో ఒకటి, ఇట్లాంటివి ఏమన్నా ఏం చెప్తారు సార్ అభ్యర్థులకు సంబంధించి? అంటే దానిలో కూడా అందరితో రిక్వెస్ట్, మనకి పోలీస్కి దయచేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు ఎట్లయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ అట్లా వస్తే దట్ ఏమైనా నడుస్తుంది, ఇది కూడా జనాలే ఇన్ఫర్మేషన్ వస్తే మనం టీం పంపించాము, దొరికినాయి. ఇప్పుడు ఇట్లయినా కొన్ని మనం జీపీస్ ఐడెంటిఫై చేసాము. ఎక్కడైనా పోటీ టఫ్ ఉంది. అట్లయినా జీపీస్లో నిన్నటి సాయంత్రం నుంచి ఒక్కొక్క ఎస్ఐ, ఒక్కొక్క కానిస్టేబుల్ జస్ట్ అదే విలేజ్లో వాళ్ళు తిరుగుతున్నారు, బయట కూడా పోవట్లేదు. సో దట్ జనాలకి చెప్పడానికి దట్ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ ఉంది, పోలీస్ ఇంపార్షియల్ ఉంది, మీరు విదౌట్ ఎనీ మనీ ఆర్ మసల్ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఓటు ఇవ్వగలవచ్చు అంటే మనం అది కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నాము. రైట్ సార్, చలి 6 డిగ్రీలు ఉంది. స్టాఫ్కు ఎట్లాంటి బందోబస్తు కానీ మిగతా ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే ఒక రోజు ముందు ఉంటారు కాబట్టి. వాళ్ళంటే ఇప్పుడు బస్సెస్తో సహా వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ కూడా మనం చీఫ్ ఆఫీస్ నుంచి జర్కిన్స్, జాకెట్స్ రావడం జరిగినాయి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇష్యూ కూడా అయినాయి. ఇది కాకుండా కూడా వాళ్ళకి ముందు మనం ఈ బ్లాంకెట్స్ అండ్ అన్ని లోకల్ ఎస్ఐ అండ్ లోకల్ సిఐ ఏర్పాటు చేస్తారు. సో దట్ చలి కూడా వాళ్ళకి ఈజీ ఉంటుంది, అంటే అక్కడ పడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాలెట్ బాక్సెస్తో సహా ఉంటారు. రేపు మళ్ళీ వాళ్ళు డ్యూటీ చేస్తారు. రైట్ సార్, ఫైనల్గా రేపు బ్యాలెట్తో ఎలక్షన్ జరగబోతుంది. కొత్త ఓటర్స్కి కానీ మిగతా ఓటర్లకు పోలింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్? అంటే ఇప్పుడు మన యూత్ ఈ డెవలప్మెంట్, వాళ్ళ విలేజ్ డెవలప్మెంట్ గురించి ఆలోచించి 100% ఓటింగ్కి రావాలి. ఇప్పుడు చాలామంది హాలిడే ట్రీట్ చేసి రాదు. సో అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ లోకల్ ఎలక్షన్స్ అంటే ఒక గ్రాస్ రూట్ డెమోక్రసీలో ఒక ఫెస్టివల్ లాగా మనం సెలబ్రేట్ చేయాలి. మీరు అందరు మీ ఓటింగ్ రైట్ యూజ్ చేయాలి, రేపు మీ ఓట్స్ వేసేయాలి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. సో ఎన్నికల్ని పండుగలాగా నిర్వహించాలని చెప్తున్నారు. పూర్తిగా చలికి తట్టుకునేలాగా అన్ని రకాల ఏర్పాట్లు బందోబస్తు పోలీస్ శాఖ కూడా తరఫున చేశారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ చంద్రతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.